తెలుగు దినపత్రికలోని ప్రధాన వార్తలను చూద్దాం. నేటి నుండి మహాకుంభమేళ 35 కోట్ల మంది భక్తులు రావచ్చని అంచనా. 7,000 కోట్ల బడ్జెట్ కేటాయించిన యూపీ ప్రభుత్వం అంటే ఒక ప్రధాన వార్త కనిపిస్తూ ఉంది. ఇక హెడ్లైన్ చూసినట్లయితే సిద్ధాంత రాజకీయాల్లోకే ఫిరాయింపులు, పదవి ఉంటే చాలు అనుకునేలా కొందరి తీరు, విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాలి, యూనివర్సిటీల పాలిటిక్స్లో పాల్గొనాలి, తెలంగాణ ఉద్యమంలో పార్టీల కన్నా స్టూడెంట్స్దే కీలక పాత్ర, ప్రభుత్వం అంటే 119 మంది ఎమ్మెల్యేలు, ఎవరి పాత్ర వారిదే, ఉనికి పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా స్కిల్ వర్సిటీ అభినందనీయం అంటున్న విద్యాసాగర్ రావు. వివరాలు చూసినట్లయితే విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలంతో రాణించిన వారు తక్కువగా ఉండటం, విద్యార్థి రాజకీయాలు చైతన్యం కోల్పోవడంతో పార్టీ ఫిరాయింపులు ఎక్కువగా జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. ఇక స్టూడెంట్ పాలిటిక్స్ లేకుంటే చైతన్యం కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి రంగంలో పివి నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, రెండో తరంలో జైపాల్ రెడ్డి, విద్యాసాగర్ రావు, దత్తాత్రేయ లాంటి వారు రాణించారని, కానీ మూడో తరంలో చెప్పుకోవడానికి ఎవరు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక హోటల్ తాజ్ కృష్ణలో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు జీవిత చరిత్రపై ఆయన స్వీయ రచన ఉనికి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్యాసాగర్ రావు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని పేర్కొన్నారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే 26 నుండి రైతు భరోసా, ఏడాదికి ఎకరాకు 12,000, ROFR పట్టాదారులకు సాయము, ఇక సాగుకు యోగ్యం లేని భూములకు కట్, 16 నుంచి అలాంటి వాటి గుర్తింపు మార్గదర్శకాలు విడుదల అంటూ ఒక ప్రధాన వార్త కనిపిస్తూ ఉంది. ఇక వివరాలు చూసినట్లయితే రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 26 నుండి ఏడాదికి ఎకరానికి 12,000 రైతుకు పెట్టుబడి సాయం అందించనుంది. ఇక భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఆదివారం విడుదల చేసిన జీవో ప్రకారము విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా పంపిణీ చేయనున్నది. ROFR పట్టాదారులకు కూడా సాయం ఖాతాలో జమ కానున్నది. సాగుయోగ్యం కాని భూములను రైతు భరోసా నుండి తొలగించనున్నారు. ఫిర్యాదులు పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచనున్నది. ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించడానికి అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పిస్తున్నది అంటూ ఒక వార్త కనిపిస్తున్నది. ఇక మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి ఏంటి అంటే రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం సంవత్సరానికి ఎకరాకు 12,000, భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణ ఆధారంగా పట్టాదారులకు సహాయము, ఇక వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలి. ROFR పట్టాదారులు కూడా సాయం పొందేదారుల అర్హులు. RBI నిర్వహించే DBT పద్ధతిలో సహాయం రైతు ఖాతాలో జమ చేయాలి. ఈ పథకం వ్యవసాయ శాఖ సంచాలకులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇక జాతీయ సమాచారం కేంద్రం IT భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఇక కలెక్టర్లు తమ జిల్లాలకు సంబంధించిన పథకం అమలు ఫిర్యాదులు పరిష్కరించేందుకు బాధ్యులుగా ఉంటారు. ఇక వ్యవసాయ శాఖ సంచాలకులు పథకం అమలుకు చర్యలు తీసుకోవాలి అంటూ ఒక విధి విధానాలు కనబడుతున్నాయి. ఇక మరొక ప్రధాన వార్త చూసినట్లయితే గ్రాఫ్ డౌన్, ఎమ్మెల్యేలపై ప్రజల్లో పెరుగుతున్న
అసంతృప్తి. సిట్టింగ్ స్థానాల్లో పట్టి కోల్పోతున్న బీజేపీ, కనిపించని ఎన్నికల ముందు జోష్, బీఆర్ఎస్ లీడర్లపైన పెరిగిన నెగిటివిటీ, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవడంపై విమర్శలు, 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా 2 మంత్రులు సైతం ఫెయిల్, సీఎం రేవంత్ రెడ్డి సర్వేలో సంచలన విషయాలంటూ ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉన్నది. ఇక వివరాలు చూసినట్లయితే ప్రజల్లో ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి పెరుగుతున్నదా, సొంత నియోజకవర్గంలో వారు పట్టుకోల్పోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్కు చెందిన కొందరు ఎమ్మెల్యేల పైన ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, లీడర్లు ఆ పార్టీల ఎమ్మెల్యేల పనితీరులపై రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి జరిపిన సర్వేలో కీలక అంశాలు బహిర్గతమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక 3 పార్టీల పైన సీఎం సర్వే నిర్ణయించినట్టు ఒక వార్త చూడొచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో సొంత పార్టీ పనితీరుతో పాటు విపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారో అని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ వ్యూహకర్త సునీ కన్నుగోను పలు సర్వేలు జరిపినట్లు తెలుస్తున్నది. ఇక నియోజకవర్గాల వారీగా పార్టీల బలాబలాలు, అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ఈ సందర్భంగా ఆరా తీసినట్టు తెలిసింది. ఇక సెగ్మెంట్లలో పార్టీ ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గిందా, పెరిగిందా, తగ్గితే ఎందుకు తగ్గింది, సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ మేరకు అందుబాటులో ఉంటున్నారు అనే కోణంలో ఆరా తీసినట్లు తెలిసింది. ఇక సర్వే రిపోర్టుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం కోసం సీఎం ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్, ఆ టార్గెట్లో పాలమూరులో విజయం సాధించాలి, జిల్లా అభివృద్ధికి లక్షల కోట్లు, 10 ఏళ్లలో 1 ఎకరాకు నీరివ్వని బీఆర్ఎస్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్య. ఇక నాగల్ కర్నూలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అంటూ ఒక హెడ్లైన్ కనబడుతూ ఉంది. ఇక స్థానిక ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 5 ఏళ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం 1,00,000 కోట్ల ఖర్చు చేసిందని తెలిపారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో విద్యుత్ సబ్స్టేషన్లు, షాయిన్పల్లి గ్రామంలో 76 కోట్లతో నిర్మించిన మార్కండేయ లిఫ్ట్తో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి బట్టి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లాకు సాగునీరు అందించడానికి కృష్ణా నదిలో ఉన్న ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవడానికి ఎంతో ఖర్చు చేయడానికి అయినా ప్రభుత్వం వెనుకాడదని తెలిపారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక అలాగే మరొక హెడ్లైన్ చూసినట్లయితే మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదవశాత్తు పేలిన వాహనము టైర్లు, డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ముప్పు. ఇక రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాహనానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం వరంగల్ పర్యటనకు వెళ్లిన మంత్రి పొంగులేటి వాహనంలో ఖమ్మం వెళ్తుండగా తిరుమలపాలెం దగ్గర శివారులో ప్రమాదవశాత్తు ఒకేసారి ఎడమవైపు 2 టైర్లు పేలిపోయాయి. దీంతో వాహనం అదుపు తప్పి సుమారు 100 మీటర్ల వరకు దూసుకెళ్లింది. ఇక డ్రైవర్ చాకచక్యంతో పొంగులేటికి పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎస్కాట్ వాహనంతో మంత్రి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు అంటూ ఒక వార్తని ఇక్కడ చూడొచ్చు. మరొక ప్రధాన వార్త చూసినట్లయితే సినీ హీరోలు వెంకటేష్, రానాపై ఎఫ్ఐఆర్, నిర్మాత సురేష్ అభిరామ్ పైన కూడా దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత ఘటనలో నాంపల్లి కోర్టు సీరియస్. ఇక విచారణ జరపాలని ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. మరొక హెడ్లైన్ చూసినట్లయితే ఇతర రంగాల వారికి వీసులుగా ఛాన్స్, వర్సిటీల్లో రిక్రూట్మెంట్స్కు న్యూ గైడ్లైన్స్, కొత్తగా అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, ఎఫెక్టివ్ రీసెర్చ్ అవుట్పుట్ ప్రమాణాలకు ప్రాధాన్యత,
ముసాయిదా విడుదల చేసిన యూజీసీ వచ్చే నెల 5 వరకు అభిప్రాయాల సేకరణ, ఫ్యాకల్టీ స్టూడెంట్స్ నుండి తీవ్ర వ్యతిరేకత అంటూ ఒక వార్త చూడొచ్చు. వివరాల్లోకి వెళ్తే వర్సిటీలో రిక్రూట్మెంట్స్కు యూజీసీ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. ఇందుకు సంబంధించి ముసాయిదా విడుదల చేసింది. విద్యారంగంతో సంబంధం లేకుండా ఇతర రంగాల్లో అనుభవం ఉన్న వారిని వీసీలుగా నియమించేలా ఇందులో మార్పులు చేసింది. ఇక వచ్చే నెల 5వ తేదీ వరకు అభిప్రాయాలను స్వీకరిస్తామని చెప్పింది. కానీ ఫ్యాకల్టీ స్టూడెంట్ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇక భవిష్యత్తులో విద్యను కార్పొరేటీకరించేందుకు ఈ నూతన డ్రాఫ్ట్ అంశాలు దారి తీస్తాయని పలువురు విద్యావేత్తలు, రీసెర్చ్ స్కాలర్లు, ప్రొఫెసర్లు విమర్శిస్తున్నారు అంటూ ఒక వార్త ఇక్కడ మనం చూడవచ్చు. నిన్నటికి సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే, ఒరే ఏ పార్టీ రా నీది, నీకు మాట్లాడే హక్కే లేదు, ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలోకి వెళ్ళావు, ఎమ్మెల్యే సంజయ్పై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు, సంజయ్ రాజీనామా చేయాలని డిమాండు, కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రుల ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రచ్చ, కౌశిక్ను బయటకు లాక్కెళ్ళిన పోలీసులు అంటూ ఒక హెడ్లైన్ చూడొచ్చు. వివరాల్లోకి వెళ్తే, నువ్వు ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలోకి వెళ్ళావు, ఒరే అసలు ఏ పార్టీ రానిది అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక సంక్షేమ పథకాలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశానికి ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించినారు. ఇక ఇందులో ఎమ్మెల్యేలు సంజయ్ మైక్లో మాట్లాడుతుండగా అడ్డుకున్న కౌశిక్ రెడ్డి దురుసు ప్రవర్తనతో రచ్చ చేశారు అంటూ ఒక వార్త కనిపిస్తున్నది. ఇక అలాగే ఫిరాయింపులపై ప్రస్తావించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదు, 40 మందిని గులాబీ పార్టీలో చేర్చుకోలేదా, అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ గూటికి, త్వరలోనే సభ్యత్వము, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటరు, కౌశిక్ రెడ్డిపై పిఎస్లో సత్తు మల్లేశం ఫిర్యాదు అంటూ ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉన్నది. ఇక వివరాలు చూస్తే, పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఇక ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. ఇక 40 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తాను త్వరలోనే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోబోతున్నట్లు ఆయన స్పష్టం చేసినట్టు ఇక వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక వివాదాలకు కేర్ ఆఫ్ కౌశిక్ రెడ్డి అంటూ ఒక వార్త హెడ్లైన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక మరిన్ని హెడ్లైన్ చూసినట్లయితే, మార్చి 23 నుండి ఐపీఎల్, మే 25న ఫైనల్, ఈ నెల 18 లేదా 19న ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపిక, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వెల్లడించినట్టు ఒక హెడ్లైన్ చూడొచ్చు. ఇక 7,640 కోట్ల ట్యాక్స్ చెల్లిస్తా, నిర్మలా సీతారామన్కు ఆర్థిక నేరస్తుడు సుకేష్ చంద్రశేఖర్ లేఖ అంటూ ఒక హెడ్లైన్ చూడవచ్చు. ఇక మాజీ ఎంపీ మందా కన్నుమూత, సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, బండి సంజయ్ సంతాపం అంటూ ఒక వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక 5 మావోయిస్టులు మృతి, ఛత్తీస్గఢ్ బీజాపూర్లో ఎన్కౌంటర్, మృతుల్లో 2 మహిళలు, రైఫల్స్, పేలుడు పదార్థాలు స్వాధీనం అంటూ మరొక ప్రధాన వార్త కనిపిస్తూ ఉంది.